వాక్యం వింటున్న సహోదరి మనలకు మన రక్షకుడును మన ప్రభువును మన విమోచకుడైన క్రీస్తు వారి నామములో మీకు సర్వశుభములు కలుగునుగాక. క్రీస్తు యొక్క నిత్య రాజ్యములో సమృద్ధి ప్రవేశం మన కలగాలి ప్రియులారా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 11 దాకా మనం చూడగలిగితే మనం అమర్చుకోవలసినవి కనపడుతూ ఉంటాయి. అక్కడ ఏమిటి అని మనం చూడగలిగితే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. ఇవి పూర్ణ జాగ్రత్తతో మనం చేయవలసినవి లేదా మనం అమర్చుకోవలసినవి ప్రియులారా. ఇవి మీకు కలిగి విస్తరించకపోతే నిత్య నాశనానికి వెళ్ళిపోతాం. ఎవరైతే క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో సోమరులను నిష్పరులుగా ఉంటారో వారు నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతారు ప్రియులారా. ఇప్పుడు చెబుతున్న ఎవరికి లేకపోవునో వాళ్ళకు కూడా నిత్యరాజ్య ప్రవేశం ఉండదు. తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడు దూరదృష్టి లేనివాడిగా బ్రతుకుతున్న వాడి విషయంలో నిత్యరాజ్యాన్ని పోగొట్టుకుంటాడు ప్రియులారా. మీ పిలుపు ఏర్పాటును నిశ్చయం చేసుకోలేకపోతే మీరు ఎప్పుడైనా త్రొట్టిల్లిద్దురు అంటున్నాడు. కాబట్టి ఆ ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానం కోసం మనం వెళ్ళాలి. మన పూర్వపాపాలు క్రీస్తు ద్వారా శుద్ధి కలిగినని మనం విశ్వసించాలి. క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మనము సోమరులము, బద్ధకస్తులము, నిష్ప్రయోజులము కాకుండా వాటిలో మన ప్రయోజకులుగా ఉండాలి. లేకపోతే క్రీస్తు యేసు రాజ్యం యొక్క ప్రవేశాన్ని కోల్పోతాం. అలా కాకుండా ఇవి మీరు కలిగి విస్తరించిన ఎడల నిత్య రాజ్య ప్రవేశం సులభం అవుతుంది ప్రియులారా. క్రీస్తును గూర్చి అనుభవ జ్ఞాన విషయంలోనూ సోమలను నిష్ఫలులను కాకుండా చేయను. ఇవి కలిగి ఉండాలి అంటే మన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి గుర్తించుకుంటూ ఇలా చూడగలిగిన వాడు దూరదృష్టి గల వాడిగా ఉంటాడు ప్రియులారా. మీ పిలుపు ఏర్పాటు నిత్యం చేసుకునుడి అంటే మీరు ఎల్లప్పుడూ త్రుట్టిల్లరిక. ఎప్పుడైతే పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకున్నామో ఇంకెప్పుడు మన జీవితంలో త్రుట్టిల్లడం అంటూ ఉండదు. అప్పుడు యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసంలో ప్రవేశము సమృద్ధిగా మనకు అనుగ్రహించబడుతుందని అపోస్తుడైన పేతురు 2వ పత్రికలో 1వ అధ్యాయం 4 నుంచి 11 వరకు